హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు కాంతారా చాప్టర్ 1 సినిమాపై సోషల్ మీడియాలో ఉన్నట్టుండి నెగటివిటీ కనిపిస్తోంది. బాయ్కాట్ కాంతారా అంటూ ట్రెండ్ చేస్తున్నారు. దీని వెనుక తెలుగు హీరోల ఫ్యాన్స్ ఉన్నారని కొందరు అనుమానిస్తున్నారు. ఇంతకీ ఈ వివాదానికి అసలు కారణమేంటి? అసలేం జరుగుతోంది? ఉన్నట్టుండి సడన్గా కాంతారా చాప్టర్ 1 సినిమాపై సోషల్ మీడియాలో నెగటివిటీ కనిపిస్తోంది. బాయ్కాట్ కాంతారంటూ ఏకంగా ఓ హ్యాష్ ట్యాగ్ సృష్టించి హడావుడి చేస్తున్నారు. తెలుగు చిత్రాలని కర్ణాటకలో ఆదరించట్లేదు, మనమెందుకు ఆ చిత్రాల్ని ఎంకరేజ్ చేయాలి? హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే సదరు హీరో తెలుగులో మాట్లాడలేదు, ఇంత పొగరా అని రకరకాల కారణాలు చెప్పి మూవీపై వ్యతిరేకత పెంచే పనిచేస్తున్నారు కొందరు. ఇంతకీ అసలేం జరుగుతోంది? దీని వెనక ఎవరున్నారు? రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన సినిమా కాంతారా చాప్టర్ 1 2022లో రిలీజై బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రానికి ఇది ప్రీక్వెల్. అక్టోబర్ 02న పాన్ ఇండియా లెవెల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ట్రైలర్ విడుదల చేయగా మిశ్రమ స్పందన వచ్చింది. అయినా సరే ఈ మూవీపై హైప్ బాగానే ఉంది. కాని ఉన్నట్టుండి సడన్గా దీనిపై వ్యతిరేకత కనిపిస్తుంది. అయితే దీని వెనక ఓ తెలుగు హీరో ఫ్యాన్స్ ఉన్నారా అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే మొన్ని మధ్య కర్ణాటకలో ఓ తెలుగు మూవీ రిలీజ్ అయింది. కాని బెంగళూరులోని ఓ థియేటర్ బయటున్న సదరు సినిమా పోస్టర్స్ని కొందరు వ్యక్తులు చించేశారు. మరోవైపు తొలిరోజు తర్వాత నుంచి తెలుగు రాష్ట్రాల్లో సదరు చిత్రానికి ఏమంత చెప్పుకోదగ్గ వసూళ్లు రావటం లేదు. తొలిరోజు ఘనంగా ఇన్ని కోట్ల రూపాయల కలెక్షన్ అని పోస్టర్ రిలీజ్ చేసిన నిర్మాణ సంస్థ రెండో రోజు నుంచి పూర్తిగా సైలెంట్ అయిపోయింది. చూస్తుంటే అభిమానులు తప్పితే సగటు ప్రేక్షకుడు ఆ సినిమాని చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించట్లేదా అనిపిస్తుంది. ఇప్పుడు గానీ కాంతారా 1 రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంటే ఆ మూవీని జనాలు మరిచిపోవడం గ్యారంటీ. మరి కారణం ఇదేనో ఏమో తెలీదు గానీ బాయ్కాట్ కాంతారాని కావాలనే ట్రెండ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అయినా సినిమా బాగుంటే ఆడుతుంది, లేదంటే ప్రేక్షకుల తిరస్కరణకు గురవుతుంది. కాని అంతకంటే ముందే ఏదో మనసులో పెట్టుకుని కాంతారని టార్గెట్ చేస్తున్నట్లే కనిపిస్తుంది. చెప్పాలంటే తమిళనాడులోనూ తెలుగు చిత్రాలకు పెద్దగా ఆదరణ ఉండదు. చేస్తే తమిళ డబ్బింగ్ చిత్రాలకు కూడా ఇలా ట్రెండ్ చేయాలి కదా. కాని ఈ మధ్యకాలంలో అలాంటివే కనిపించలేదు. మరి కేవలం కాంతారనే ఎందుకు టార్గెట్ చేసినట్లు? సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు, లేదంటే తిరస్కరిస్తారు. కాని విడుదల ముందే కావాలని కాంతారా చాప్టర్ 1ని టార్గెట్ చేయడం వెనుక కుట్ర దాగి ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.